హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి లైంగిక సమస్యలతో తరచుగా బాధపడుతూనే ఉన్నారండి. నాకు వచ్చే కాలంలో సుమారుగా 80 నుంచి 90% ఈ సమస్యలతో బాధపడే స్త్రీ పురుషులే నాకు ఎక్కువగా కాల్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాలను చెప్పాను. ఎన్నో చిట్కాలు మంచి అద్భుతమైన ఫలితాలను కూడా పొందజేది. చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే, నేను చెప్పిన చిట్కాలు ఏది కూడా నోట్ చేసుకోరు, జస్ట్ విని వదిలేసేస్తారు. కానీ ఆ చిట్కాలు తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి అట్లీస్ట్ నేను చెప్పినటువంటి ఈ చిట్కాలను మీరు సేవ్ చేసుకోవడము, వీడియో సేవ్ చేసుకోవడము, లేదా ఏదైనా బుక్ లో కానీ రాసుకోవడం చేస్తే ఇన్ ఫ్యూచర్ లో మీకు ఇది చాలా అద్భుతంగా పనిచేయడానికి అవకాశం. ఎందుకంటే ముందు మళ్ళీ ఇలాంటి చిట్కాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది. దొరకవచ్చు, దొరకకపోవచ్చు కూడా. చాలా మంది కూడా నాకు ఎప్పుడో చూసిన చిట్కాలు చూసి వాటి గురించి అడుగుతూ ఉంటారు కూడా. కాబట్టి ఒకసారి రాసుకోండి క్లియర్ గా. ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను కూడా. అండ్ ఈ రోజు మనం ఇలాంటి లైంగిక సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా నేను ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి. ఇంత ముందు నేను ఎన్నో చిట్కాలు చెప్పాను. అలాంటి చిట్కాలతో పాటుగా ఈ చిట్కాను కూడా మీరు కంటిన్యూగా వాడినట్లయితే ఇది ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా సులువైన ఐటమ్స్, అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఐటమ్స్. ఈ ఐటమ్స్ ని మనము రెగ్యులర్ గా వాడుకున్నట్లయితే దీని వాడే విధానం కూడా కొంచెం వేరేగా ఉంటుందని. సో ఇది ఇన్స్టెంట్ గా మనకు రిజల్ట్ ఇవ్వడానికి, అంతేకాకుండా రెగ్యులర్ గా వాడుకున్నట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొద్ది రోజులకి ఈ చిట్కా మానేసినా కూడా లైఫ్ టైం కూడా ఇలాగే మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి కావాల్సిన ఒక తమలపాకు తీసుకోండి. ఒక తమలపాకును మంచిగా శుభ్రంగా కడిగి తుడిచి దాన్ని తొడిమ ఉంటుంది కదా, తొడిమని కట్ చేసేయండి. దానిపైన లైట్ గా సున్నపు తేటను రాయండి. మనం మామూలుగా పాన్ షాప్ లో రాస్తారు కదా, అదే విధంగా లైట్ గా సున్నపు తేటను రాయాలి. సున్నపు తేటను రాసిన తర్వాత దానిపైన కేవలం ఒక 4 రకాల ఐటమ్స్ చెప్తాను. ఈ 4 ఐటమ్స్ ని మీరు ఉపయోగించుకోండి చాలు. ఓకేనా? ఒకటి పచ్చకర్పూరం. పచ్చకర్పూరం అనేది కేవలం ఒక చిటికెడంతా వేయండి. పచ్చకర్పూరం గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఆయుర్వేద షాపులో అవుతుంది. ఎలాంటి కర్పూరం లాగానే చిన్న చిన్న గడ్డలాగా ఉంటుంది పచ్చకర్పూరం. తర్వాత వెలిగారం. వెలిగారం కూడా మనకు చాలా రకాల ఆయుర్వేదిక షాపులలో, లేదు అంటే చౌదాపుడి దుకాణాల్లో కూడా ఈ వెలిగారం లభిస్తుందండి. ఇది కూడా కేవలం ఒక చిటికెడు వేసి మంచిగా దాన్ని రబ్ చేయండి. అది కొద్దిసేపటికి మొత్తం కరిగిపోతుంది, ఎందుకంటే సున్నపు రాస్తాం కదా, కరిగిపోతుంది. దీనిపైనే మళ్ళీ నాగకేసరం అని ఒకటి దొరుకుతుందండి. నాగకేసరాలు పాము పడగలాగా ఉంటాయి, చిన్న చిన్న ఇంత మోతాదులో ఉంటాయి. ఈ నాగకేసరాలు అంగం పైన నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దీని గురించి ఇంతకుముందు ఒక వీడియో కూడా తీశాను. సో ఈ ఒక నాగకేసరాన్ని కూడా మెత్తగా దంచి, లేదా కచ్చపచ్చగా దంచి దాంట్లో కలపండి. ఓకేనా? సో ఇలా దీంతో పాటుగా మరాఠీ మొగ్గలు కూడా మనకు అన్ని రకాల సూపర్ మార్కెట్ లో బజార్లో వేస్తుంటారు కదా, పొడుగ్గా ఉంటాయి నల్లగా. దాన్ని కూడా ఒక మొగ్గ సగమే వేసి మెత్తగా దంచి దీంట్లో కలిపేసి దాన్ని మామూలుగా మనం పాన్ లాగా ఫోల్డ్ చేసుకొని కలవడానికి అరగంట ముందు బుగ్గన పెట్టుకొని దాన్ని మెల్లగా కొద్దిగా చప్పరిస్తూ ఉండాలి. ఒకేసారి నమిలి మింగకూడదండి. కొద్దిగా ఆ ఫ్లేవర్ తీసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా ఫ్లేవర్ ఇబ్బందిగా ఉంటే దాని మీద లైట్ గా మీరు తేనెను అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా? సో దీన్ని కొద్దిగా సుమారు ఒక హాఫ్ అన్ అవర్ పాటు బుగ్గన పెట్టుకోండి. ఓకేనా? బుగ్గన పెట్టుకొని కొద్దిగా నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇది చెప్పాలి అంటే ఇన్స్టెంట్ గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు అంగం పైన నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అండ్ అంగాన్ని ఎక్కువసేపు స్ట్రాంగ్ గా ఉంచడానికి కూడా పనిచేస్తుంది. మీరు ఇది బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ కూడా రతిలో పార్టిసిపేట్ చేయవచ్చు. దీనివల్ల మరింత అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా మీరు పొందవచ్చు. ఈ చిట్కాలు చాలా మందికి నేను చెప్పానండి. తరచుగా చాలా మంది ట్రయల్ గా వాడుకొని కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందారు. చాలా మంది కూడా నాకు కాల్ చేస్తారు, సార్ మీ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కొద్ది రోజులు వాడాను, బాగుంది అని చాలా మంది అంటారు. అండ్ మీరు ఒకవేళ ఇలాంటి చిట్కాలు వాడి దీనివల్ల రిజల్ట్ పొందితే దయచేసి మీరు కామెంట్ చేయండి. చేస్తే ఏమైందంటే వేరే వాళ్ళకు ఇది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఓహో చిట్కాలు కూడా ఫలితాలు బాగుంటాయి అని. సో ఖచ్చితంగా మీరు ఇలాంటి సమస్యలతో స్టార్టింగ్ లోనే ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. కానీ ఒకేసారి మళ్ళీ చెప్తున్నాను, ఇందులో మనము ముందుగానే చెప్పినట్టుగా పచ్చకర్పూరము, వెలిగారం అనేది ఒకేసారి నమిలి తినకూడదండి. కొద్దిగా సుమారుగా హాఫ్ అన్ అవర్ పాటు అయినా దాన్ని కొద్దిగా చప్పరిస్తూ కొద్దిగానే రసాన్ని తీసుకుంటూ ఉండాలి, ఒకేసారి తీసుకోకుండా. ఓకేనా? అలా చేస్తేనే దాని బాడీ అంతా కూడా త్వరగా స్ప్రెడ్ అయిపోవడానికి, త్వరగా ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు బుగ్గన పెట్టుకొని కూడా పార్టిసిపేషన్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా? అయిపోయిన తర్వాత దాన్ని నోరు కూడా మామూలుగా బ్రష్ చేసుకొని కానీ ఎలా అయినా సరే వేసుకోకుండా కానీ శుభ్రం చేసుకున్నా ఏం కాదు. కానీ మోతాదు మాత్రం నేను చెప్పిన మోతాదులో ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇలా వాడుకోండి, తప్పకుండా ఈ సమస్య క్యూర్ అవుతుంది. ఒకవేళ సమస్యలు కనుక చాలా తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వేదన్ ఛానల్ మీకు మొదటి నుండి అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.